పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపీ ఎల్లమంచలి శివాజీ హాజరయ్యారు. లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పాటిబండ్ల సీతారామయ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం లాంలో భూమిని దానం ఇచ్చారని కొనియాడారు. 4 సంవత్సరాల క్రితం 400 మంది విద్యార్థులు ఉండగా నేడు సుమారు 2000 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నారని అన్నారు. కార్పొరేట్ విద్యను అతి తక్కువకు విద్యార్థులకు అందిస్తున్న పాటిబండ్ల విష్ణువర్ధన్ ను అభినందించారు. 1962లో పాటిబండ్ల సీతారామయ్య పేరుతో స్కూల్ ప్రారంభించారని కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ వెల్లడించారు. ఈ స్కూల్ ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిందని అన్నారు. 186 మంది విద్యార్థులతో సిబిఎస్ ప్రారంభించి నేడు 1700 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదమంచి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, నన్నపనేని శేషగిరిరావు, రాజలక్ష్మి, డాక్టర్ సూర్యదేవర వరప్రసాద్, పాఠశాల కమిటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని వేల మందికి ఒక దారి చూపెట్టిన అటువంటి మహానుభావులు, నిజమైన చిరంజీవులు. ఈరోజు ఆయన ఎప్పుడో 115 సంవత్సరాల క్రితం ఆయన ఒక విత్తనం వేస్తే మరి అది ఈరోజు మహావృక్షంగా ఎదిగింది. మరి ఇంతమంది మనం ఆయనకి నివాళి అర్పించి మరి ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే అది ఆయన గొప్పతనం. ఆయన అడుగుజాడల్లో మరి అహర్నిశలు శ్రమిస్తున్న పాటిబండ్ల విష్ణువర్ధన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మేము ప్రారంభించినప్పుడు సిబిఎస్ఈ 186 మందితో ప్రారంభించాం. తదుపరి సంవత్సరం 686 మంది, తర్వాత సంవత్సరం 1100. మరి ఈరోజు 1700 మంది విద్యార్థులు పైగా ఈ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. మరి వీరందరినీ తీర్చిదిద్దే క్రమంలో నిర్విఘ్నంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, మరి ఎంతోమంది దాతలకి నా హృదయపూర్వక